Hi guys, welcome back to day 3 of our vlog. I hope you saw the first two vlogs. ఇప్పుడే మేము ప్యాక్ చేసుకుంటున్నాం గైస్. ప్యాకింగ్ అంతా అయిపోతుంది, రూమ్ వెకేట్ చేయాలి కాబట్టి ప్యాకింగ్ చేసుకుంటున్నాం. అండ్ ఐ గెస్ ఇట్స్ 10 o'clock నౌ. మేమంతా ప్యాక్ చేసుకొని రెడీ కూడా అయిపోయినాం. నౌ వేర్ అబౌట్ టు స్టార్ట్. ఈరోజు కూడా మళ్ళీ రిటర్న్ జర్నీ. ఐ డోంట్ థింక్ మేము ఎక్కడ ఆగట్లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్తాం అనుకుంటున్నాం. నాట్ షూర్, లైక్ యా, అంటే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి మాకు. నిన్నటి నుంచి కొన్ని ప్లాన్స్ చేసుకుంటున్నాం. నాట్ షూర్ విచ్ వన్స్ గోనా వర్క్ అవుట్. సో యా, స్టార్టింగ్. అండ్ నిన్న దర్శనం తర్వాత ఐ కుడెంట్ టాక్ అ లాట్, ఎందుకంటే మేము చాలా టయర్డ్ ఉండే. ఆబ్వియస్లీ ఒక 3-4 hours పట్టింది మాకు దర్శనంకి, సో చాలా టయర్డ్ అయినాం. నౌ మై మామ్ విల్ టెల్ యూ గైస్ హౌ ద దర్శనం వెంట్ యెస్టర్డే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది నిన్న. ఎక్కడ టైర్డ్ అవ్వలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్డ్ అవ్వలేదా? అవ్వలేదు. నేను గైస్, నేను టైర్డ్ అయినా. నేను అవ్వలేదు బికాస్ ఇక్కడ My dad disturbing. అరే అట్లుంటది మనతోని. ఓకే, కంటిన్యూ. మేము థర్స్డే వచ్చాము. ఆల్మోస్ట్ ఫ్రైడే 2 o'clock కల్లా రీచ్ అయ్యాము. తర్వాత పైనకి తిరుమలకి రావడానికి 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 4:30 అలా, అరౌండ్ 4:30 అయింది. ఆ తర్వాత కార్లోనే కాసేపు రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్నాక అప్పుడు రూమ్ మనకి 6కి అలాట్ అయింది. 6కి అలాట్ అయ్యాక అప్పుడు రూమ్కి వచ్చాము. ఓకే, రూమ్ ఈజ్ గుడ్, బాగుంది, నాట్ బ్యాడ్. తర్వాత ఆ దర్శనం వచ్చేసి మాకు 9 o'clock ఉండే. ఆ దర్శనానికి మార్నింగ్ 6కి చాలా గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్లో మేము చాలాసేపు రెస్ట్ తీసుకున్నాం. సో దానివల్ల ఎఫెక్ట్ అనిపించలేదు. అంటే దర్శనానికి వెళ్ళడానికి మాకు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అందరూ చాలా బాగా రెస్ట్ తీసుకున్నారు. సో అందుకని దర్శనానికి వెళ్ళేప్పటికీ అందరూ చాలా కూల్గా, ప్రశాంతంగా, హ్యాపీగా, ఎక్కడ టైర్డ్నెస్ కనిపించలేదు ఎవరిలో. మమ్మీ వాళ్ళలో, అన్నయ్య, ఎవరి ఫ్యామిలీలో కూడా మాకు అది కనిపించలేదు. బికాస్ రెస్ట్ దొరికింది కాబట్టి. సో ఆ తర్వాత ఇంకా దర్శనానికి వచ్చేసి మేము 6:30కే బయలుదేరాము. ఎందుకంటే కొంచెం అలా అన్ని గుడి ముందు అది చూద్దాం చూసేసి అలా అయిపోయాక అందరం కలిసి 8 o'clock ఎంటర్ అయ్యాము. అక్కడ కూడా టైర్డ్ అనిపించలేదు. ఒక్క దగ్గర మాత్రం ఒక్క కంపార్ట్మెంట్లో ఆగాము. ఆ తర్వాత ఫాస్ట్గానే ఎగ్జాక్ట్లీ 11:45 దర్శనం జరిగింది. అంటే నేను 12 అన్నా, మా బాబు వచ్చేసి 11 అన్నాడు. మా ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఉండే. దర్శనానికి లైన్లో వెళ్తుంటే కూడా లాస్ట్ మూమెంట్లో మమ్మల్ని, కానీ లైన్లో వి ఆల్ హ్యాడ్ ఫన్ గైస్. అందరం కలిసి మంచిగా ఒకటే లైన్లో వెళ్తున్నాం. మేము ఆల్ 10 members టుగెదర్. మంచిగా వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. లైన్లో సడన్గా ఇంకా దేవుడి ముందుకు వచ్చేటప్పటికి వి క్రాస్ ద లైన్. అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే క్రాస్ చేసామనుకోండి. అప్పుడు అసలు దర్శనం ఎంత బాగా జరిగిందంటే ఇంతవరకు ఎప్పుడు అంత బాగా దర్శనం జరగలేదు. ఎగ్జాక్ట్లీ దేవుడి ముందు నిల్చొని కాసేపు దర్శనం చేసుకునే అంత భాగ్యం దొరికింది ఈసారి. ఎప్పుడు ఇలాగే దర్శనం కావాలని, మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఇలా దర్శనం కావాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. చాలా బాగా జరిగింది. ఇంకా ప్యాక్ చేసేసుకున్నాం, స్టార్ట్ అవుతున్నాం అనమాట. Going back to Hyderabad guys. Going back to my home. I miss my home. సో మేము ఇంకా కిందికి స్టార్ట్ అయిపోయామన్నమాట. లాక్ చేసేసి రూమ్ కీ ఉంటుంది కదా మన దగ్గర, కీ కింద సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసి ఇంకా కిందికి స్టార్ట్ అయిపోయాము. లైక్ మేము టిఫిన్ చేయాలి మార్నింగ్ కదా. సో టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ అవుదామా లేదా మధ్యలో ఎక్కడైనా, ఐ మీన్ కొండ దిగి కింద తిరుపతికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా తిందామా అని వి వర్ హావింగ్ సమ్ డిస్కషన్స్ అనమాట అక్కడ. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కిందకి తెచ్చుకున్నాం. తెచ్చి కార్లో సెట్ చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది కదా. మా తమ్ముడు హీ వాజ్ సేయింగ్ నేనే మొత్తం పనులు చేస్తున్నా, నేనే మోస్తున్నా, కూలీ పవర్ హౌస్, హీస్ ఫీలింగ్ లైక్ దట్ అనమాట. ఇంకా అక్కడ మేము స్టే చేస్తున్న రూమ్ దగ్గరే టిఫిన్ సెంటర్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. మేము అక్కడ ఉన్న రోజులు ఆల్మోస్ట్ 3 days అక్కడే టిఫిన్ చేసాం. సో ఆ ప్లేస్కి వెళ్ళి టిఫిన్ చేసేసాం.
ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాము. కిందకి వెళ్తున్నప్పుడు ఈ కొండ వ్యూ అంతా మార్నింగ్ కాబట్టి ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మేము పైకి వస్తున్నప్పుడు నైట్ టైం వచ్చాం కదా, అప్పుడు ఎక్కువ వ్యూ చూడలేకపోయాము. సో ఇప్పుడు వ్యూ అంతా మంచిగా రికార్డ్ చేసుకున్నాం, ఎంజాయ్ చేసాం కూడా. ఇక్కడ నడక దారిలో వస్తున్న వాళ్ళు ఈ వేలో వస్తారు. మేము ఇప్పుడు హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ దారిలో, దానికి వచ్చాం. ఇది చాలా బాగుంటుంది గైస్, నాకు చాలా ఇష్టం. అందరికి ఇష్టమే, అంటే మేము వచ్చినప్పుడల్లా కొండ దిగుతున్నప్పుడల్లా ఇక్కడ ఆగుతాం బేసికలీ. సో గైస్, ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ని ప్రైవేట్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ దర్శనం చేసుకుంటారు. మేబీ బస్సెస్ అవి ఆగవేమో నాకు తెలీదు, బట్ ప్రైవేట్ వెహికల్స్ వెళ్తున్న వాళ్ళైతే అందరూ దర్శనం చేసుకుంటారు. మేము కూడా యాజ్ ఐ టోల్డ్ యూ గైస్, మేము వచ్చినప్పుడల్లా ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటాం. లైక్ మా మమ్మీకి, తమ్ముడికి, నాకు, మా అందరికీ ఫేవరెట్ హనుమాన్ కాబట్టి మేము ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. అండ్ చాలా పీస్ఫుల్గా చెట్లు చుట్టూ చాలా బాగుంటుంది కూడా, మంచి గుడ్ పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది నాకైతే. సో యా, ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. సో మా మమ్మీ కూడా ఇంకా దీపం వెలిగిస్తే మంచిది కదా అని చెప్పి దీపం వెలిగిస్తున్నారు అన్నమాట. టైం పడుతుంది అంతే మనకి. ఇప్పుడు మనం ఏం దర్శనం చేసుకున్నాం చెప్పు చెప్పు తెలియదా? నిన్న నాని మేము లైన్లో కూర్చున్నప్పుడు గోవిందా గోవిందా అది నాని చెప్పిండు. వెరీ గుడ్ బాయ్ కదా. నాని చెప్తేనే లైన్ కదిలింది యాక్చువల్లీ కదరా. నువ్వు వాడు చెప్పడం స్టార్ట్ చేసినాకనే మా లైన్ మూవ్ అవడం స్టార్ట్ అయింది. వెరీ గుడ్ బాయ్. ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకొని కిందకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది మొత్తం వ్యూ చూసారా, ఎంత బాగుంది కదా. మేమైతే చాలా ఎగ్జైట్ అయినాము. ఆ వ్యూ అంతా చాలా నచ్చింది మా అందరికీ. ఒకసారి కార్ అక్కడ స్టాప్ చేసి వ్యూ చూస్తున్నాం అనమాట, చాలా బాగుండే. ఇంకా జూమ్ చేసుకొని కూడా టెస్ట్ చేస్తున్నాం అనమాట కెమెరాని, ఎంత జూమ్ అవుతుందా అని చెప్పి. మొత్తం రోడ్ మీద వెళ్ళే కార్స్, బైక్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి మాకు. అండ్ అదంతా తిరుపతి అంట, సో మొత్తం ఒకటేసారి కనిపిస్తుంది కదా. ఇట్ వాజ్ వెరీ నైస్. మాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మేము నైట్ వ్యూ మిస్ అయ్యాం కాబట్టి మార్నింగ్ అదంతా చూసి కొంచెం హైట్ నుంచి చూస్తున్నాం కదా, చాలా బాగా అనిపించింది. చెప్పు ఏమైంది? గరుడా రావట్లేదా? రావట్లేదా? అట్లే నవ్వుతాను మమ్మల్ని. నాకు చూడాలని ఉంది ఎప్పటి నుంచో, ఇట్లా దూరం నుంచి దేవుడి ఫేస్ కనబడుతుంది. నేను చాలా సార్లు చాలా మంది వీడియోస్ లో చూసినా కానీ మనకి ఎప్పుడు కనిపించదు. ఇక్కడ నుంచి చూస్తే కనపడుతుందో అర్థం కాదు. ఇట్లా దూరం కొండలు ఉంటాయి మొత్తం, ఆ కొండలు ఎగ్జాక్ట్లీ దేవుడి ఫేస్ లాగానే ఉంటుంది సేమ్. మేము హనుమాన్ గుడిలో దర్శనం చేసేసుకొని వచ్చి కార్లో కూర్చొని కిందకి స్టార్ట్ అయ్యాం గైస్, అంటే తిరుపతికి స్టార్ట్ అయ్యాం తిరుమల నుంచి.
సో గైస్ మేము ఇంకా తిరుపతికి వచ్చేసాం. అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి కూడా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడో ఒక దగ్గర లంచ్ చేయాలి కదా, సో ఒక ప్లేస్ అనుకొని అక్కడ అందరం ఆగి లంచ్ చేసామన్నమాట. 2,000 years later. వి ఆర్ హ్యావింగ్ లంచ్ గైస్. ఒక చోట ఆగి హైవేలో లంచ్ చేస్తున్నాం. బాగుంది గైస్, టేస్టీ. టేస్ట్ ఏమో బాగుంది. లంచ్ చేసిన తర్వాత మేము ఇంకా వెళ్ళే దారిలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా విజిట్ చేద్దామని డిసైడ్ అయ్యి అక్కడ ఆగినాం అనమాట. హాయ్ గైస్, మేము ఇప్పుడు ఒంటిమిట్ట టెంపుల్కి వచ్చాము. రామాలయం గైస్ ఇది. అంటే ఇది మేము హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఉంది కాబట్టి ఇక్కడ ఆగినాం అనమాట, దర్శనం చేసుకొని రిటర్న్. For me, like for us, this is second time visiting this place. Second time we're visiting this place. చాలా ఎండ ఉంది కదా, మంచి సన్సెట్ టైం. ఇంకా సన్సెట్ టైం సన్సెట్ టైం అయింది కానీ సన్సెట్ అవ్వలేదు. మేము ఆల్రెడీ ఈ ప్లేస్కి వచ్చేసాం కాబట్టి అంత పెద్ద చూడడానికి ఏం లేదు. బట్ యా, జస్ట్ అంటే గుడి దర్శనం చేసుకుందామని ఒకసారి వచ్చాం అంతే. దారిలోనే ఉంటుంది కదా, సో వచ్చాం. కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా బాగుంది గైస్. ఆ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా హైవే వెళ్తూనే ఉండాలి. చాలాసేపటికి మాకు ఒక ప్లేస్ దొరికింది, కాఫీ టీ వాట్ ఎవర్ టీ బ్రేక్ లాగా ఒక ప్లేస్ దొరికింది, అక్కడ ఆగినాం అనమాట. ఇప్పుడే మేము కాఫీ బ్రేక్ ఆర్ టీ బ్రేక్ కోసం ఈ వాట్ ఇస్ దిస్ కాల్ రెస్టారెంట్లో ఆగినాం. రెస్టారెంట్ కానీ అక్కడ కుంభకోణం డిగ్రీ కాఫీ అంట, చూపిస్తాం. యా, ఇక్కడ తాగుతాం కాఫీ. దీనికోసం మేము ఆగినాం అనమాట. ఇట్స్ అ కాఫీ బ్రేక్ ఫర్ us guys and we're still on the way. మేము ఇంకా ఆన్ ద వే. ఆల్మోస్ట్ ఇంకొక 6 hours జర్నీ ఉంది మాకు. సో ఇంకో 6 hours అయితే విల్ బీ హోమ్. Until then we have to keep traveling. వద్దు, నాకు వద్దు. యా గైస్, కాఫీ బ్రేక్. ఇంకా యా చెప్పాను కదా 6 hours జర్నీ వీ హ్యావ్. అండ్ దిస్ ఇస్ ఏం కాఫీ మా నార్మల్ కాఫీ కొంచెం చేదు ఉంది, బట్ ఇట్స్ నైస్. ఐ లవ్ కాఫీ ఎనీవే, సో ఐ లైక్ ఇట్. I look so tired guys. I know I look very tired, very greasy, very oily, but can't help. After coffee I got something which is my favorite. I mean something which is in my favorite
ఫ్లేవర్. Choco milkshake. I love anything that's in choco flavor, guys. I love this. I'm gonna have it now. I look really bad. ఊపడానికి టైం లేదంట. Nani and Bubble behind the camera. Pinna and Cutie in front of the camera. ఇక్కడ మాకు ఉయ్యాల అనిపించింది, సో కొంచెం సేపు రిలాక్స్ అవుదామని చెప్పి నేను క్యూటీ కాసేపు ఆడుకున్నాం అనమాట. దీని తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఆ తర్వాత ఐ కుడెంట్ రికార్డ్ అ లాట్, ఎందుకంటే అందరం చాలా టయర్డ్ ఉండే. ఒక చోట ఆగి డిన్నర్ చేసాం మళ్ళీ, కానీ అది కూడా నేనేం రికార్డ్ చేయలే. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా అసలు ఇంకా చాలా లగేజ్ ఉంటుంది, చాలా పనులు ఉంటాయి, సో ఏం రికార్డ్ చేయలేదు. And that's how we ended the trip, and this is how I'm gonna end the vlog now. Please do like, share, subscribe, and also do comment. Bye guys, see you in another vlog.